రోజున నీ తండ్రి అయినటువంటి ప్రమతి యొక్క శిష్యుడైన ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపాడు, నువ్వు పావుల్ని చంపుతావేరా అన్నాడంటే ఈ మాటలు వింటున్నటువంటి సౌతి పురాణం చెప్తున్నప్పుడు శౌనకాది మహర్షులందరూ కూడా ఎవరా ఆస్తికుడని అడిగితే వినతా కదురు ఆ కథ దగ్గర నుంచి ఇదిగో ఇవాళ ఇప్పుడు పుట్టినటువంటి ఆస్తికుడి వరకు కథ వచ్చింది. దాన్ని మీరు అలా కలుపుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఆస్తికుడు చవనుని యొక్క కుమారుడైన ప్రమతి దగ్గర చదువుకున్నాడు. చదువుకుని విద్యాభ్యాసం చేసి సర్వశాస్త్రములను నేర్చుకున్న తర్వాత ఈయన పరమ సంతోషంగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు కథ మళ్ళీ ఇంకొక భాగం వైపుకి వెడుతోంది. పరీక్షిన్ మహారాజు గారి దగ్గరికి ఉదంకుడు వెళ్ళాడు. వెళ్ళి సర్పయాగం చెయ్యమని తన కోపాన్ని జనమేజయుడి మనసులోకి ప్రవేశించేటట్టుగా మాట్లాడాడు. మాట్లాడితే జనమేజయుడన్నాడు, ఈ ఉదంకుడు నా తండ్రిని తక్షకుడు కరిస్తే చనిపోయాడు అంటున్నాడు, నా తండ్రి ఎలా మరణించాడో ఓసారి చెప్పండి అన్నాడు మంత్రుల్ని. అంటే ఆ మంత్రులు లేచి పరీక్షితుతో అన్నారు, అభిమన్యునకు విరాటాత్మజయైన ఉత్తరకును పుట్టిన ధర్మమూర్తి కౌరవాన్వయ పరీక్షయమున ఉదయించి ప్రథం పరీక్షితుడు నా బరగువాడు ధర్మార్థకామముల్ తర్పక సలుపుచు పూని భూప్రజనెల్ల పుణ్యచరిత అనగుడై రక్షించి 67 రాజ్యంబు చేసిన రాజ వృషభుడు అధిక ధర్మమార్గుడైన నీ ఎట్టి సత్పత్రు బడసియున్న పుణ్యుడు అన్యనాథ మకుట మణిగణ ప్రభారంజిత పాద పంకజుండు భరతనిభుడు. నీ తండ్రి అయినటువంటి పరీక్షిత్తు ఉత్తర విరాట్రాజు యొక్క కుమార్తె అయినటువంటి ఉత్తరని అభిమన్యుడు వివాహం చేసుకున్నప్పుడు అభిమన్యుడికి ఉత్తరకి పుట్టినవాడు నీ తండ్రి అయిన పరీక్షిత్. ఆ పరీక్షిత్తు నీ తాత అయినటువంటి అర్జునుడితో సమానం. ఎందుకని? ఈ పరీక్షిత్ ఇప్పుడు వింటున్నటువంటి జనమేజయుని యొక్క తండ్రి పరీక్షిత్, పరీక్షిత్ యొక్క తండ్రి అభిమన్యుడు, అభిమన్యుని యొక్క తండ్రి అర్జునుడు, అర్జునుని యొక్క తండ్రి పాండురాజు. వంశంలో పోలికలు వస్తాయనడానికి పోలిక ఏమిటో తెలుసా అండి? ఎక్కడో ముత్తాత పాండురాజుకి వేట అంటే ఇష్టం, అదే పోలిక ఇప్పుడు వచ్చింది పరీక్షిత్తుకి. ఆ వేట కోసమే వెళ్ళి అదిగో ఆ శమీకుడనబడేటటువంటి ఋషి యొక్క మెడలో చచ్చిపోయిన పావునేశాడు. వంశంలో ఉన్న పోలికలు పిల్లలకు వస్తాయంటే అది అందుకే వంశంలో 7 తరాలు అటు ఇటు చూసి పిల్లనిస్తారు, లేకపోతే అట్లాంటి అఘాయిత్యం ఉన్నవాడు ఇక్కడ పుడితే అందుకని. కాబట్టి అదిగో అభిమన్యుడికి విరాటరాజపుత్రి అయినటువంటి ఉత్తరకి పుట్టినటువంటి ధర్మమూర్తి నీ తండ్రి కౌరవాన్వయ పరీక్షయమునను దయించి పరీక్షితుడు నా బరగువాడు. ఆయన కురువంశం, కురువంశంలో ఉన్నటువంటి వాళ్ళే పాండవులు కూడా, కాబట్టి కౌరవులే. కాబట్టి అదిగో ఆ కౌరవులు అంటే పాండవుల యొక్క సంతతి అంతా కూడా నశించిపోయి అభిమన్యుడు కూడా మరణించి ఉప పాండవులు కూడా మరణించిన తరువాత ఇంకా పాండవుల యొక్క వంశం